ప్రభువా స్తోత్రం. దయచేసి స్తోత్రాలు. ప్రభువా స్తోత్రం. ఆమేన్. 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 ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. దేవనామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారా? స్తోత్రం. దేవనామానికి వందనాలు కలుగును గాక. మరి మనమందరం కూడా సిద్ధపడతాం. నిజంగా చూస్తే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో ప్రభు ఏమయ్యాడు? బలియాగమయ్యాడు. అవునా కదా? ఈరోజు మన యొక్క వాక్యము రక్షణ, మన యొక్క వాక్యాంశము రక్షణ, బాప్తిజం. ఓకేనా? మన స్థితి గమనించి దేవుడు ఏమయ్యాడు? మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. అవునా కదా? పాఠశాల చక్కగా రాశారు. నీదు యాగమే నాదు మోక్ష మార్గము. ఆయన యొక్క యాగము, ఆయన యొక్క బలియాగం అంట మనకు అది మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము. ఎవరి అందు ఉంది నిత్య జీవము? దేవుని అందు. నేను రక్షింపబడక మునుపు, మనం రక్షింపబడక మునుపు, మనము దేవుని ఎరగక ముందు మనకు నిరీక్షణ, మన నిత్య జీవము ఎవరు? మనం దేవుని తెలుసుకోలేదు. మనం దేవుని ఇంకా తెలుసుకోలేదు. ఈరోజు మనం అందరం కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇక్కడ అందరూ మ్యాక్సిమం అందరూ కూడా రక్షణ పొందారు. చూడండి, అన్యులుగా ఉన్నప్పుడు మనము ఎలా ఉన్నామో మనకు తెలుసు. అన్యులుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో మనకు తెలుసు. మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయో కూడా మనకు తెలుసు. అయితే నా విషయానికి వచ్చేసరికి మరి 2016 జూలై 10వ తారీఖు నేను రక్షణ పొందాను. 2016 రక్షణ పొందాను. దానికంటే ముందుగా మరి మా ఇంట్లో కానీ మా బంధువులలో కానీ మా కుటుంబం పక్కన పెడితే ఇంకెవరు కూడా రక్షణ పొందిన వారు లేరు. మరి అమ్మగారు ఆల్రెడీ సాక్ష్యం చెప్పాను. అమ్మగారు మరి పొలం పనికి వెళ్తూ ఉన్నప్పుడు, వేరే వాళ్ళ దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు, అంతకుముందు అమ్మగారికి సంతానం 3 ఆడపిల్లలు. కుమారుడు కొరకు మరి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అమ్మగారితో పాటు చిన్నాన్నలకు కానీ పెద్దనాన్నలకు కానీ
వాళ్ళందరికీ కూడా మగపిల్లలే ఫస్ట్. అమ్మగారికి మాత్రం 3 ఆడపిల్లలు. అత్తగారు ఉంటారు కదా, కొద్దిగా ఇబ్బంది పెడతారనమాట, తెలిసిన విషయం మనకది. కొడుకు అయితే కట్నం తీసుకొస్తాడు, కూతురు అయితే కట్నం ఇవ్వాలి. అప్పుడు అది చాలా ఉండేది, ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది. బట్ ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ వచ్చి తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కూడా శరి సమానంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు అలా ఉండేది అనమాట. ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల కిందట మాట చెప్తా ఉన్నాను నేను, అంటే 2000 ఇయర్ మాట చెప్తా ఉన్నాను. అంతకు ముందు మాటనే ఇది 1996-97 మాట చెప్తా ఉన్నాను. సో ఆ విధంగా కొన్ని రకాలైన ఇబ్బందులు పెట్టడము, ఆమెకున్న బాధ, ఆమెకున్న వేదన, సంతానం లేకపోతే ఒక బాధ, ఆడపిల్లలు పుడితే ఇంకో బాధ, అవునా కదా? ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనము చూసుకుంటూ ఉంటాం మనిషి జీవితంలో. దాని తర్వాత గమనిస్తే మరి పొలం పల్లికి వెళ్ళినప్పుడు పలానా అమ్మగారు పలానా తోటి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పింది. ఆమెకు దేవుడి గురించి కొన్ని మాటలు చెప్పింది. చెప్పినప్పుడు ఆమె నమ్మింది, విశ్వసించింది. వినట వలన ఏం కలుగునంట? విశ్వాసం కలుగును. వినట క్రీస్తు గురించిన సంగతి వలన, క్రీస్తు గురించిన మాటల వలన మనిషికి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మరి ఆమె ఆ మాటలు విని ఆమె మారు మనసు పొంది మరి ఇక్కడే సికింద్రాబాద్లో చిలకలగూడ వస్తున్న పెంతకోస్తు చిలకలగూడ డేవిడ్ రాజయ్య గారు అనేసి అక్కడ అయ్యగారు నడిపిస్తున్నవారు. ఆయన అనేసి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఆయన చనిపోయాడు. అక్కడి నుండి ఎవరు ఒప్పుకోరు, చర్చికి వెళ్తామంటే ఎవరు కూడా బంధువులు ఎవరు ఒప్పుకోరు. ఇంకా మనకు తెలుసు మతాలు ఎలా ఉన్నాయి మన భారతదేశంలో. మతం ఎలా మనుషులు ఏ విధంగా మూలలో ఎలా అంటే పాకిపోయినా మనకు తెలుసు అనమాట. కులస్తులు ముఖ్యంగా ఆ కులము ఈ కులం కులస్తులుగా విభజింపబడి, వాడు మన ఇంటికి రావద్దు, మనం మన ఇంటికి పోవద్దు, వాడు మన ఇంటికి వస్తే మనం నీళ్ళు పైకి వెళ్ళిపోయాలి. అలాంటి ఒక స్థితిలో ఉన్నారు, ఇప్పటికి కూడా అలానే ఉన్నారు వాళ్ళు. అయితే అలా మరి చర్చికి వెళ్తామంటే వాళ్ళు తెల్లోళ్ళ దేవుడు అని, లేదంటే మాదిగోళ్ళ దేవుడు అని రకరకాల పేర్లు ఉన్నాయి. మనం గమనిస్తే పోనివ్వరు. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉంటారు, మమ్మీ వాళ్ళ చెల్లెలు, వారి ఇంటికి వెళ్తున్నాం అనేసి శివరాంపల్లికి వెళ్తున్నామని ఆమె రావడము. బట్ శివరాంపల్లికి వచ్చేది కాదు, ఆమె సీదా సికింద్రాబాద్ వెళ్ళిపోయి దేవునిలో గడిపేది అనమాట. మరి దేవుడు కార్యం చేశాడు, కుమారుని ఇచ్చాడు, అందరి బట్టి దేవుడు వందనాలు. ఆమె విశ్వాసం అనేది ఎదుగుతూ ఉంది. అక్కడ గమనిస్తే నాకు చెప్పిన విషయాలే చెప్తా ఉన్నాను. వారి నాన్నగారిని, వారి తాతగారిని, మా బంధువులలో కొంతమందిని ఆమె సంఘానికి తీసుకెళ్ళింది అనమాట. చర్చికి తీసుకెళ్ళింది. ఒక్క ఆమెని చర్చికి ఏమైంది? తీసుకెళ్ళింది. చూడండి, కొన్నిసార్లు ఖర్చు కూడా డబ్బులు ఉండేది. ట్రావెలింగ్కి ఆమెకు డబ్బులు ఉండేవి కాదు. ఆ ట్రైన్లో షాద్ నగర్ వచ్చేసేసి షాద్ నగర్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ పట్టుకొని రావాలి. డబ్బులు ఉండేవి కూడా కొన్నిసార్లు తెలుసు. నేను 97 ముస్టే చెప్తా ఉన్నాను అప్పటి విషయంలో. ఇప్పుడు ఆటన మనకు కనబడట్లేదు. అప్పుడు 5 పైసలు, తర్వాత 25 పైసలు, ఇలా ఉండేవి అనమాట. పైసలు చాలా కష్టమయ్యేది ఆ టైంలో. ఆ విధంగా ఆమె చర్చికి వస్తూ ఉన్నప్పుడు తన విశ్వాసం బలంగా నిలబెట్టుకుంది. ఏదేమైనప్పటికీ నేను కూడా, నాన్నగారు కూడా నాకు గుర్తుకుంది. వెళ్ళాము సంఘంలో, అక్కడ మేము గడిపాము. నాలో ఇంకా ఒక తలంపులు ఉన్నాయన్నమాట. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దక్క వివాహం చేసాము. అప్పైన తర్వాత మేము ఇక్కడికి ఊర్లో పొలం అంతా కూడా కౌలుకి ఇచ్చేసి వచ్చేసాము. ఇక్కడికి శివరాంపల్లి వచ్చేసాము. ఇక్కడ మరి ఏమైనా పని చూసుకోవచ్చు అనేసి వచ్చినప్పుడు మరి అప్పుడు ఆ టైంలో ఇంకా మెల్లమెల్లగా కొన్ని శోధనలు రావడము, దేవునికి దూరం అయిపోవడము. నేను ఇంకా మర్చిపోయాను. నాకు ఇంకా సంఘానికి పోవడమని నేను మర్చిపోయాను. ఇంకా బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాం, వాళ్ళు ఏమనుకుంటారు, ఇందాకంటే ఊళ్ళో ఉన్నాం కాబట్టి వీళ్ళ ఇంటికి వస్తామని చెప్పేసి వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడికే వచ్చాం కదా, వీళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు అనేసి దేవుడికి దూరం పడిపోయాం. ఎక్కడ ఉన్నామో అసలు దేవుడు ఎక్కడ పడేశాడో మాకు తెలుసు. మా ఒక రూమ్లో మేము 8 మంది ఉన్నాము. ఒక రూమ్లో, ఒక సింగిల్ రూమ్లో. వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. చాలా దారుణమైన స్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ఒక రూమ్లో అసలు రోడ్డు మీద ఒక రూమ్లో రెండుకున్నాం. చాలా దీనస్థితికి వచ్చేసాం. దాని తర్వాత నా సాక్ష్యం చెప్తా ఉన్నాను. నేను ఆలోచిస్తూ ఉన్నాను, నేను అన్నీ చేస్తూ ఉన్నాను, పూజలు చేస్తూ ఉన్నాను. తప్పుగా అనుకోకూడదు, అన్నీ చేస్తూ ఉన్నాను, పూజలు చేస్తూ ఉన్నాను, గుడ్లకి వెళ్తూ ఉన్నాను. నా యొక్క విశ్వాసము అక్కడ నేను పెడతా ఉన్నాను అనమాట. నా విశ్వాసం అక్కడ నేను పెడతా ఉన్నాను. కానీ నా స్థితిగతులు మాత్రము మారట్లేదు. నేను అంటూ ఉన్నాను, ఇంకా దేవుడు ఉన్నాడా దేవుడు అసలు ఉంటే నాకు ఎందుకు ఇలా అవుతుంది? ఇది మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఇలా అనుకునే స్టేజ్ని దాటే వస్తారు నాకు తెలిసి. దేవుడు ఉన్నాడా అసలు ఉంటే నాకు ఎందుకు ఇలా అవుతుంది? నేనేం చేశాను?
మేము ఏం చేసాము అసలు? ఎందుకు ఈ స్థితికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు అంటే, నా దృష్టిలో దేవుడు అంటే సమృద్ధిని ఇవ్వాలి, దేవుడు అంటే ఇల్లు ఇవ్వాలి, దేవుడు అంటే ఉద్యోగం ఇవ్వాలి, దేవుడు అంటే ఇలాంటి శ్రమలు మనకు రావద్దు. అలా ఉన్న నా మైండ్ సెట్ అలా ఉంది. ఆ టైంలో మరి సంఘ పెద్ద గారు దేవుడు అంకుల్ అనేసి వారు మా ఇంటికి వచ్చారనమాట. మరి మా పిండి గారు అమ్మగారు వారి యొక్క లాస్ట్ సెకండ్ చెల్లెలు కూడా నడిపించింది, వారు కూడా దేవుడిలో ఉన్నారు ఇప్పటికీ. ఆమె కంటిన్యూగా ఉంది కానీ ఈమె పడిపోయింది అనమాట. మా పిండి గారు మరి అంకుల్తో సంఘ పెద్దతో చెప్పినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మరి మా కొన్ని వాక్యాలు, దేవుని కొరకు వాక్యాలు చూపించాడు అనమాట. అప్పటికి కూడా మనసు అనేది లేదు, వాక్యం మీద మనసు అనేది లేదు. అలా 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 వాక్యం వింటా ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే, దేవుడు అంటే మనకు అది ఇచ్చేవాడు ఇది ఇచ్చేవాడు కాదు, కానీ నిత్య జీవం ఇచ్చేవాడు. దేవుడు అంటే మనకి ఏమి ఇస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. ఆయన నరకాన్ని ఆయన తప్పిస్తాడు. దేవుడు అంటే మనకు డబ్బు ఇవ్వడు, దేవుడు అంటే మనకు కొద్దువలు ఉన్న అక్కర్లు అవసరం అది ఇస్తాడు. పక్కన పెడితే ఆయనలో అవి పాటు కానీ ముఖ్యంగా ఆయన ఏమి ఇస్తాడంటే రక్షణ ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. నేను ఎంతమంది నేను చదివాను, గ్రంథాలు చదివాను, వేరే గ్రంథాలు. నేను వేరే గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ పంచాయతీలు వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు కనబడ్డాయి, కానీ నా ప్రాబ్లంని నా కొరకు ఆలోచించేవారు ఎవరు నాకు కనబడలేదు. సత్యం చెప్తా ఉన్నాడు. నా కొరకు ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడు, నా కొరకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడు, నాకు ఏ గ్రంథాలలో కూడా నాకు కనబడలేదు. నేను చదివిన గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నది చెప్తా ఉన్నాను, సాధారణంగా అందులో ఉన్నది చెప్తా ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు కనబడ్డాయి. ఏదైతే దేవుని ఆరాధిస్తూ ఉన్నానో, వర్షిప్ చేస్తూ ఉన్నానో, అక్కడ నాకు ఎక్కడ కూడా అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏ విధంగా అయితే వెళ్తూ ఉన్నారో అది మాత్రమే నాకు కనబడింది. ఇంకా కెమెరా ముందు నేను పంచుకోదలుచుకోలేదు. నేను చెప్పాలంటే ఏంటంటే, నిజంగా మనల్ని కాపాడే దేవుడు మనకు కావాలి, నన్ను కాపాడే దేవుడు కావాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు, నా ఫ్యామిలీ ఏ స్థితిలో ఉందో నాకు తెలుసు. మాకు రక్షణ కావాలి. మాకేం కావాలి? మా కుటుంబానికి రక్షణ కావాలి. మేము ఎలా ఉన్నాము? దుమ్ములో ఉన్నాము, ధూళితో ఉన్నాము. మమ్మల్ని ఏం చేయాలి? కడిగేవాడు మాకు కావాలి, మా కుటుంబానికి కడిగేవాడు కావాలి. పాపంలో ఉన్న మమ్మల్ని కడిగేవాడు మాకు కావాలి. అప్పుడు ఆ మాటలు వింటా ఉన్నప్పుడు, ఆయన దేవుడి యొక్క వాక్యం వింటా ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది నాకు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవో దేవుని గొర్రె పిల్ల. ఇంకెక్కడ చూడలేదు. మన కొరకు ఒక వ్యక్తి మరణించిన వాడికి నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ మీరు ఎవరైనా లేదు పలానా వ్యక్తి ఉన్నాడని చెప్పండి, తీసుకున్నాడు, మనం మాట్లాడుతున్న విషయంలో నేనైతే ఎక్కడ చూడలేదు. నా కొరకు ఒక వ్యక్తి మరణించడం అనేది నేను ఎక్కడ చూడలేదు. నా కొరకు ఒక వ్యక్తి శ్రమలు పొందడం నేను ఎక్కడ కూడా చూడలేదు. మన ఇంటి వారు శ్రమ పొందుతారు, లేదంటే మన బంధువులు మనకు కొంతమంది సపోర్ట్ చేస్తారు, కానీ ప్రాణమైతే ఇయ్యరు కదా. ప్రాణమైతే ఇస్తారా? ఇయ్యరు. ఓకే, అప్పుడు అర్థమైంది నాకు. వినటం వలన ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. అందుకే మనం లాస్ట్ టైం ఒక మాట చూసుకున్నాం కదా, యోహాను సువార్త రోమపత్రిక, అపోస్తలుల పౌలు రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవాలి. దయచేసి చదవాలి. ఈరోజు వాక్యం ఇదే, మీరే చదవాలి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. చూడండి, ఇదే జరిగింది అన్నమాట. యేసు ప్రభువుని మనం ఏం చేసాం? వాక్యం వింటున్నప్పుడు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన కలుగును. ఆ మాటలు వింటా ఉన్నప్పుడు నాలో ఏమైంది? విశ్వాసం అనేది ఏర్పడింది. అచ్చా, దేవుడు అంటే నిత్య జీవము అనుగ్రహించేవాడు. ఈ లోక శ్రమలు అనేటివి వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి, కానీ నరకం నుండి తప్పించే నాథుడు ఎవరు? నా కొరకు ప్రయాసపడ్డ నాథుడు, నా కొరకు శ్రమపడ్డ నాథుడు ఎవరు? నేను చెప్తున్నాను కదా, మిగతా గ్రంథాలు అన్నీ చదివాను నేను. చాలా ఏమైన క్రియలు కూడా నాకు కనబడ్డాయి. అచ్చా, వాళ్ళు అలా చేశారా? అచ్చా, ఇలా చేశారా? ఇలాంటి వాళ్ళు మనం ఆరాధిస్తున్నామా? అయ్యో, నా విశ్వాసము నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉంచానా? నా యొక్క విశ్వాసం నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉంచానా? నా విశ్వాసము అనేసి అప్పుడు అర్థమైంది నాకు. నాలో ఉంది, భక్తి ఉంది, కానీ ఆ భక్తి ఎక్కడ ఉంది? కరెక్ట్ దాని మీద లేదా?
చదివితేనే కదా తెలుస్తుంది, ఏదైనా చదివితేనే తెలుస్తూ ఉంది. చాలామంది చదవరు. 90% నేను చెప్తున్నాను కదా, 90% ఇప్పటి వరకు నాకు తెలిసి వాళ్ళ గ్రంథాలు చదవలేదు. ఎవరైనా కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్తాం, వాళ్ళు గ్రంథాలు చదవలేదు, తెలియదు. వాళ్ళు తెలిస్తే మాత్రం ఈరోజు ఈ స్థితిలో వాళ్ళు ఉండరు అనమాట. ఒక్కసారి ఆ గ్రంథాలు వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు మనం ఎలాగైతే వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉన్నామో ప్రతిరోజు ఈ విధంగా వాళ్ళు కూడా ధ్యానించుకోవాలో వద్దా? అప్పుడు నిజం అనేది ఏమవుతుంది? బయటపడుతుంది. కానీ కప్పెట్టేస్తారు, బయటికి రావట్లేదు. అప్పుడు అర్థమైంది నాకు, అచ్చా ఇలా ఉందా పరిస్థితి. అప్పుడు అది తెలుసుకొని అప్పుడు నేను ప్రభు యుద్ధకు వచ్చాను. ప్రభు యుద్ధకు వచ్చి మా ఇంట్లో వాళ్ళు కూడా నా ఛాన్సర్ బలవంతం పెట్టారు. లేదు, ఎందుకు నేను ఒకరు చెప్తే నేను ఎందుకంటా? నేను పిచ్చోనా? మీరు చెప్తే నేను ఎందుకంటా? నేను ఎందుకంటా? నేను తెలుసుకోవాలి, అంతేనా కదా. రక్షణ అనేది ఏం చేయాలి? నేను తెలుసుకోవాలి. మీకు చెప్తా ఉన్నాను రక్షణ పొందమని. మీరు ఎందుకు పొందుతారు? పొందొద్దు. మీరు తెలుసుకొని పొందమని చెప్తా ఉన్నాను నేను. సత్యమును తెలుసుకొని పొందండి. నేను చెప్తే మీరు పొందితే మీరు స్థిరంగా నిలబడలేరు. మీరు అనుభవం చేసి మీరు పొందితే మీరు ఏమవుతారో స్థిరంగా నిలబడతారు. చాలామంది మనం ఈరోజు వింటూ ఉంటాం మత మార్పిడి అనేది. అమ్మ, రక్షణ పొందిన వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళకి తెలివి లేదా? రక్షణ పొందిన వాళ్ళకి తెలివి లేదా? ఉత్తేజం రమ్మంటే వస్తారా వాళ్ళు? నేనే పోలే. 1 year తిరిగాడు మా ఇంటికి సంగ పెద్ద. 1 year తిరిగాడు ఆయన. నేనే పోలే. ఎందుకు పోతాను? నేను వేరే చెప్తే వింటానా? నేను ఎందుకు వింటాను? నేను విన్నాను. నా జ్ఞానం నాకుంది, నా తెలివి నాకుంది. నేను ఏం చేశాను? పరీక్షించాను, పరిశోధించాను, తెలుసుకున్నాను. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి, టేస్ట్ చేయండి. మీరు అన్నీ చదవండి, ఇది కూడా చదవండి. అన్నీ చదవండి, ఇది కూడా చదవండి. అప్పుడు మీరు డిసైడ్ కండి. చెప్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను క్లియర్గా. నా కొరకు ప్రాణం పెట్టినవాడు లేడు. నా కొరకు ఈ లోకానికి వచ్చినవాడు లేడు. నేను చేసే మిస్టేక్స్ నేను చెప్తాను. నేను చేసే పాపం, నా పాపం కొరకు ఎవరు శిక్ష పొందాలి? నేనే కదా. మరి ఆయన ఎవరు కొడతా అంటున్నాడండి? ఆయనకేం అవసరము? అసలు నాకు ఆయన సంబంధం ఏంటి అసలు? ఆయన నాకు సంబంధం ఉంది. ఇక్కడికి వచ్చే వరకు ఇందులో వస్తే సంబంధం ఉంది. ఇందులో నాకు ఆయనకు సంబంధం ఉంది. ఆయన నన్ను ఏం చేశాడు? తన స్వరూపమందు కలగజేశాడు. ఆయన పోలిక చొప్పున ఏం చేశాడు? ఆయన నిర్మించాడు. నాకు ఆయనకు సంబంధం ఉంది. ఇతర గ్రంథాలు నాకు సంబంధం కనబడలేదు. చదవండి, అన్నీ చదవండి. నేను చెప్తున్నాను కదా మిమ్మల్ని బ్లైండ్గా నేను చెప్పిన ఇంట్లో బ్లైండ్గా ఏది నమ్మకండి. చదవండి, చదివి ఒక డెసిషన్కి రండి. కష్టపడతా ఉన్నాం మనం ఏం చేస్తా ఉన్నాము? మనం జీవనోపాధి కొరకు మనం కష్టపడతా ఉన్నప్పుడు నిత్య జీవనోపాధి కొరకు మనం ఇంకెంత కష్టపడాలి? అవునా కాదా? బ్లైండ్గా ఎవరు ఏం చెప్పినా వినకండి. అట్లా అనేసి బ్లైండ్గా ఏది పడితే అది కూడా చేయకండి. తెలుసుకోవాలి. నిజ మార్గం, సత్య మార్గం ఏదనేది మనము తెలుసుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు, ఆయన చేశాడు. ఆయన ఓన్లీ చెప్పడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేశాడు, ఆయన చూపించాడు అనమాట. యెహోవా ఉత్తముడు అని మీరు ఏం చేయండి? రుచి చూచి తెలుసుకోండి. తెలుసుకున్న వారు ఏమయ్యారో? రక్షణ పొందారు. ముస్లింలు రక్షణ పొందారు, హిందువులు రక్షణ పొందారు, వేరే వారు ఎవరెవరో రక్షణ పొందారు. నేను మొన్న ఒక వీడియో చూసాను అనమాట, తీసుకొద్దాం అనుకున్నాను కానీ అది యూట్యూబ్లో ఉంది కాబట్టి మళ్ళీ బాగుంటుంది అనేసి. నైజీరియాలో అనుకుంటా వాటర్ ఉంటాయి, అక్కడ వాటర్ ఉండవు. వాళ్ళు నైజీరియా కాదు, ఎడారి ప్రాంతం అది. ఎడారి ప్రాంతంలో ఉసుక దోవి ఒక చిన్న పౌండ్గా, ఒక చిన్న గుంతగా చేసి కవర్గా అప్పేసేసి అందులో నీళ్లు పోసుకొని అక్కడ సేవకుడు వాళ్ళకి రక్షణ బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. సేవకుడు అక్కడ వాళ్ళకి ఏమి ఇస్తా ఉన్నాడు? బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. ఆ వీడియో పెడదాం అనుకున్నాను కానీ మనకు కొద్దిగా ఇన్స్ట్రుమెంట్స్ డివైస్ ప్రాబ్లం ఉంది, కొడవద్దు చెప్పుకుంటే సరిపోతుంది మనకు. వాళ్ళు అక్కడ ఏం చేస్తామనంటే చూడండి, ఉసుకలో అంటే వాటర్ ప్రాబ్లం, ఎడారి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి వాటర్ ప్రాబ్లం. అదే నీళ్ళల్లో ఏమవుతాం? అందరూ కూడా బాప్తిజం అనేది పొందుతూ ఉన్నారు. బాప్తిజం అనేది వాళ్ళు ఏం తెలుసుకున్నారు చెప్పాలా? యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనం చదవాలి దయచేసి, ఫాస్ట్ చదవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46 వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు. క్లియర్గా చెప్తాను. ఏదైనా బలి ఇవ్వాలంటే ఇప్పటికీ బలులు జరుగుతూ ఉన్నాయి, మన హైందవ సహోదరులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు బలి అర్పించడానికి వాళ్ళు ఎలాంటి మేకను తీసుకుంటారు?
అన్నాడు. అంటే పాత నిబంధనలు కూడా బలి అర్పించాలి. ఎలాంటి మేక కావాలి, ఎలాంటి గొర్రెపిల్ల కావాలి? కుంటిది ఉండొద్దు, గుడ్డిది ఉండొద్దు, దాంట్లో ఎలాంటి లోపము ఉండొద్దు, ఎలాంటి లోపము ఉండొద్దు. అది మాత్రమే బలికి తగినది, అది మాత్రమే పాప పరిహార బలికి తగినది. ఇప్పుడు ఆనాడు ఆదాము స్టార్ట్ అయింది పాపం. మనం అందరం కూడా ఇప్పుడు ఏమయ్యాము? పాపంలోనే మనం ఏం చేస్తూ ఉన్నాము? ముందుకు వస్తూ ఉన్నాం అన్నమాట. పరిశుద్ధుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. దేవుడు అంటాడు ఏ భేదము కూడా లేదు. మనం చెప్తారు కదా, నేను పాపిడి కాదు, నేను పవిత్రుడు అంటా అని చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. వాళ్ళు చెప్తే మీరు అబద్ధికులని మేము అనుకుంటామని. మనము అలా చెప్తే మనం అబద్ధికులం అవుతాం. పాపం చేసిన వారు అందరు పాపం చేసిన, పాపం చేయమని ఎప్పుడు కూడా లేడు. మనకు తెలుసు, మనం చెప్పుకోము, చాలా బట్టి మనం చెప్పుకోం, కానీ మన హృదయానికి తెలుసు. అయితే ఏ మచ్చ లేనిది అంటే ఇక్కడ ఏ గుడ్డిది కానీ కుంటిది కానీ లోపము లేనిది ఏమవుతారు? బలికి ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రభువు అంటా ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్టాప్. ఆయన స్టేట్మెంట్ ఎంత బోల్డ్గా ఉంది. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు చూపించగలరు? మన పాపాలు పోవాలంటే నా తల్లి పెడితే ప్రాణం పెడితే పోదు, నేను ప్రాణం పెడితే కూడా పోతుంది. నా పాపాలకు నేను ప్రాణం పెడితే ఎలా పోతుంది? వేరొకడు నా పాపానికి క్షమాపణ రావాలి, నేను ఒప్పుకోవాలి, దానికి బలి అర్పణ జరగాలి, బలి అర్పణ జరగాలి. పాపం పోవాలంటే బలి అర్పణ అనేది కంపల్సరీ చేయాలి. అదే ఆది నుంచి వస్తుంది కూడా అదే. మనిషి పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి, రక్తము చిందింపబడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రక్తం చిందింపబడాలంటే మరి ఎవరు రక్తం చిందింపబడాలి? మనిషి యొక్క పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి. మరి ఎవరి రక్తం? ఇందాక చూసుకున్నాం గొర్రె, దాంట్లో ఏ లోపం కూడా ఉండొద్దు. ఇప్పుడు నా రక్తం చిందింపబడాలి మీ అందరి కొరకు కట్టినాలో, నేను ఆల్రెడీ పాపిని. దేవుడాను నేను రక్షణ పొందమని చెప్తాను, నేను పాపిని, నేను మీ కొరకు ప్రాణం పెట్టలేను, నేనే పాపిని, నా కొరకు ఇంకొకరు కావాలి, నా కొరకు ఇంకొకరు కావాలి. అప్పుడు ఇక్కడ చూసి ఈ వచనంలో నా యందు పాపం ఉన్నది, మనకి ఎవరు కావాలి? పాపం లేనివాడు కావాలి. అవునా కదా? ఇక్కడ ఈ వాక్యం మనకు అర్థమవుతా ఉంది. పాపం లేనివాడు ఎవరంట? యేసు ప్రభు. చెప్పాలి, పాపం లేనివాడు ఎవరు? ఆయన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడు. మనకు ఒక పర్సన్ దొరికాడు. అప్పుడు అర్థమైంది, నాకు ఒక పర్సన్ దొరికాడు. నా పాపాలు ఇప్పుడు ఏమైపోతాయి? క్షమింపబడతాయి. ఎప్పుడు నేను క్రీస్తును అంగీకరించి ఆయన మృతుల నుండి లేచిన హృదయం విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకున్నప్పుడు నేనేమవుతాను? రక్షింపబడతాను. నా సమస్యకు, నా ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది. ఇంకెక్కడ దొరకలేదు నాకు, ఇంకెక్కడ దొరకలేదు నాకు. ఈ బైబిల్ గ్రంథంలో మాత్రమే, దీని వద్దకు వచ్చినప్పుడు మాత్రమే నా ప్రాబ్లంకి ఏమొచ్చింది? అది ఎవ్వరు కూడా తీర్చలేరు. తీర్చగలరు ఎవరైనా? నా పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి. నా రక్తం ఏమవ్వాలి? మనిషి పాపం పోవాలంటే రక్తము చిందింపబడాలి. ఎవరు రక్తం అంటే పరిశుద్ధుని రక్తము కావాలి. ఎవరు ఆ పరిశుద్ధుడు? వెతికాను, మిగతా గ్రంథాలలో కూడా వెతికాను. మనం అంత ఈజీగా మళ్ళీ ఇడికి రాము కదా. మిగతా కూడా నేను ఏం చేశాను? వెతికాను. ఏమైన క్రియలు కనపడ్డాయి నాకు, ఏమైన క్రియలు కనపడ్డాయి నాకు. ఇక ఇది పక్కన పెట్టండి. ఇంకా అక్కడ చెప్పుకోవడానికి కూడా నేను చెప్పలేను కూడా, ఆ విషయాలు కూడా ఇక్కడ చెప్పదలుచుకోలేదు అనమాట. ఇక్కడ చూస్తే ఆయన స్టేట్మెంట్ చూస్తే చెప్పండి ఒక మాట. నేను జనరల్గా అడుగుతా ఉన్నాను, దేవుడు అనే వ్యక్తి పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. జనరల్గా అడుగుతున్నాం, తప్పుగా అనుకోదు ఎవరు కూడా. దేవుడు అనేవాడికి పెళ్ళిళ్ళు చేసుకుంటాడా? చేసుకోవచ్చు బ్రదర్, తప్పేముంది, చేసుకుంటాడా? జనరల్గా అడుగుతా ఉన్నాను. దేవుడు అనేవాడికి ఆ కోరికలు ఉంటాయా? ఉంటాయా? చెప్పాలా? మీరే చెప్పాలి, నేను ఆన్సర్ చెప్పాను. నాకున్న డౌట్లో మేము కూడా పెడతా ఉన్నాం. దేవుడు అనేవారికి మనకున్న కోరికలు ఉంటాయా? ఉంటే దేవుడు అవుతాడా? ఎవరో ఏదో అన్నారు అనేసి నేను ఏదో చేశాను, నేను దేవుడిని అవుతానా? డిపెండెంట్ పర్సన్ దేవుడు అవుతాడా? డిపెండెంట్ పర్సన్ దేవుడు అవుతాడు. నేను జనరల్గా అడుగుతున్నాను. మరి నేను ఏ దాన్ని కోడ్ చేయలేదు, ఏ మతస్థుని నేను కోడ్ చేయలేదు. జనరల్గా మనం మాట్లాడుకుందాం. నాకున్న కొన్ని క్వశ్చన్స్. దేవుడు అనేవాడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడా? ఆడవాళ్ళతో తిరుగుతాడా? ఆడవాళ్ళతో ఇష్టానుసారంగా జీవిస్తాడా? ఎలా ఉంటాడు దేవుడు అనేవాడు? అంటే ఆయనలో ఏ పాపం కూడా లేనివాడే కదా దేవుడు అవుతాడు. అవునా కదా?
ఆ ఆడవాళ్ళతో ఇష్టానుసారంగా జీవిస్తున్నవాడు దేవుడు అవుతాడా? వెనక ముందు ఆలోచించకుండా ఏది పడితే చేసేవాడు దేవుడు అవుతాడా? జనరల్గా అడుగుతున్నాను. ఎవరో ఏదో అన్నారు అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నా భార్య ఏదో తప్పు చేసిందో చేయలేదు నాకు తెలుసు, నా భార్య తెలుసు. బయట రోడ్డు మీద బయట కొంత మాట్లాడతాను, వాడు అన్న నా భార్య ఏమైనా అనాలా? నేను దేవుడు అవుతానా? అవ్వలేం. మనం దేవుడు మనం ఒప్పుకోము. వాళ్ళు చేసిన దాంట్లో మనం చేస్తే మన ఇంటి వారే ఒప్పుకోరు. వాళ్ళు చేసినట్లుగా నేను ఈ మాట చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. మొహమ్మద్ గారు అనుకుంటా, చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. మొహమ్మద్ గారు 9 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. 9 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఆయన మ్యారేజెస్ చేసుకున్నాడు. ఆయన చాలామందిని వివాహాలు చేసుకున్నాడు. ఆయన అంటా ఉన్నాడు, నేను యెహోవా అల్లా ప్రవక్తను. నమ్మొచ్చా? చెప్పాలా? మీరు చదవండి, నేను చదివాను కాబట్టి చెప్తా ఉన్నాను. 9 ఏళ్ల బాలికను ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎలా నమ్మంటానికి మన విశ్వాసం అక్కడ ఎలా నిలబడుతుంది? ఎందుకు మరి ఈనాడు అనేక ముస్లింలు క్రైస్తవులుగా మార్చబడతా ఉన్నారు? అవునా కాదా? 8 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకొని నేను అల్లా ప్రవక్తనంటే మేము పిచ్చోళ్ళకి కనబడతాం. నీకు మనం ఎవరిని కూడా మనం బ్లైండ్గా నమ్మడానికి లేదు. పరిశోధించాలి, తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. అవునా కాదా? గొర్రెలు అంటే అవునా? మేము గొర్రెలమే, కానీ అసలైన గొర్రెలు ఇంకొకరు ఉన్నారు. ఏ గ్రంథాలు చదవరు, ఏమి చదవరు, అర్థం కాని భాష, అర్థం కాని ఒక మాట నేను అంటాను. అర్థం కాని భాష వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని అర్థాలు తెలుసుకోవడం తప్పేమనంతా? మన యుద్ధ వచ్చి హబష బరబ్బా అని అంటూ ఉంటారు. ఈ బ్యాచ్ కూడా ఉంటే నేను తప్పు అనట్లేదు, కానీ దాని అర్థాలు తెలియకుండా మనం వాడికి ఎలా ఏకీభవిస్తామంటున్నాను నేను. దాని అర్థాలు తెలియకుండా మనం దానికి ఎలా ఏకీభవిస్తాము? నాకు తెలుగు వచ్చు, తమిళం దగ్గరికి పోయిన తెలుగులో మాట్లాడితే మనకి ఏమర్థం అవుతుంది? అపోజిట్ తెలుగు ఇస్తా ఉన్నాడు. ఏదైనా కాని భాష వాడు మాట్లాడితే, ఏదైనా కొత్త భాష వాడు మాట్లాడితే దానికి వాడు అర్థాలు చెప్పాలంటున్నాడు. ఇప్పుడు తమిళం దగ్గరికి పోయిన తెలుగు మాట్లాడితే ఏం లాభం? మన ప్రయోజనం మొత్తం మీరే చెప్పండి. మీ యుద్ధకు వచ్చి నేను కన్నడ మాట్లాడాను అనుకోండి, మీకు అర్థమవుతుందా? ప్రయోజనం ఉందా మళ్ళీ ఏమన్నా? మరి అర్థం కాని భాష ఎందుకు మనకు? దేవుడు అక్కడ పెందెకోస్తు పండుగ దినం అనుకుంటా అక్కడ 120 మంది అక్కడ రూమ్లో ఉన్నారు, గదిలో ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు అన్య భాషలు మాట్లాడే వాక్శక్తిని అనుగ్రహించాడు. అప్పుడు అక్కడ ఉంటున్న వారు వీరేంటి మన భాషలో మాట్లాడుతున్నారు? అర్థమైందా? అంటే అక్కడ ఉన్నవారి భాష దేవుడు వీరికి ఇచ్చాడు తప్ప నువ్వేదో కొత్తగా పట్టుకొచ్చి అక్కడ మాట్లాడితే వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు మీకు ఏమైతే భాష అర్థమవుతుందో ఆ భాషలో నేను ఏం చేయాలి? మీతో మాట్లాడాలి తప్ప మీకు అర్థం కాని భాష మాట్లాడితే మీకు ఏమర్థం అవుతుంది? ఇప్పుడు అడిగారా మీరు? ఇలాంటి భాషలు మనం విన్నామా లేదా? క్రైస్తవులు కూడా వింటా వస్తూ ఉన్నాం అనమాట. అయ్యగారు మీరు అదేంటి మరి రబ్బర్ షబ్బర్ బరాబర్ ఏదో అంటా ఉన్నారు, దాని అర్థం చెప్తున్నారు మాకు ఇప్పుడు అడిగారా? అడగలేదు. తెగింపం మనం, భయం. అతను వచ్చే మంత్రాలు చదువుతూ ఉంటాడు, వాటి అర్థాలు అడిగామా? అడగలేదు. అడగాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవడం తప్పేముంది? నేను జరుగు చెప్తాను, అడిగి తెలుసుకోవడంలో తప్పేముంది? నేను మా పాస్ అయిన అడిగాను, ఆ గ్రామంలో పరిచయం ఎందుకు మానేశారు అనేసి. ఎవరు అడగలేదు. ఆయన కోపం వచ్చింది నా మీద. ఆ ప్రాంతంలో మీరు ఎందుకు పరిచయం ఆపేశారని అడిగాను. అడగలవుతా? ఇప్పుడు నేను తప్పు చేస్తున్నప్పుడు మీరు అడగలవుతా నన్ను, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేసి అడగలవుతా? ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాని మాట పలికాను, మీరు అడగలవుతా? వాక్యం చూపించి అడగాలి మీరు నన్ను. ఎందుకు ఆ మాట అన్నారు మీరు? వాక్యంలో ఎక్కడుంది అలా మాట్లాడమంటాను మీకు? అడగలవుతా? అడగాల. ఎవడు గొప్ప కాదు ఇక్కడ, అందరూ దేవుని యొద్ద సమానులే. ఆయన అడిగాను, నేను సమాధానం చెప్పాలా వద్దా? నీకు అవసరం లేదన్నాడు. నేను వెళ్తున్నప్పుడు నాకే కదా అవసరం, నేను వెళ్తున్నప్పుడు నాకే కదా అవసరం. సరే, అడిగి తెలుసుకోవడంలో తప్పేముంది? తెలుసుకుందాం, మనం అడిగి తెలుసుకుందాం. అడిగి తెలుసుకున్నవాడు ఎడ్డిగొర్రె. ఇంకా మాట్లాడాలంటే ఇలా ఉంటాయి కొన్ని మాటలు. అడిగి తెలుసుకున్న సత్యం తెలుసుకున్న వాడిని అడిగితే వాడే ఎడ్డోడు అని చెప్తాను నేను. అవునా కదా? ఇప్పుడు తెలుసుకున్నవాడు గుడ్డివాడా? తెలుసుకున్నవాడు గుడ్డివాడా? ఎవడు గుడ్డివాడు? తెలుసుకున్నవాడా? తెలుసుకోలేనివాడా?
తెలుసుకోలేని వాడు గుడ్డివాడు. ఇప్పుడు నేను వచ్చి అడుగుతూ ఉన్నాను, దానికి అర్థం చెప్పమంటాను. మీరు చెప్తారా? ఇప్పుడు నేను బయటికి వాళ్ళని అడుగుతాను, వాళ్ళు చెప్తారా నాకు అర్థాలు? నేను చెప్తాను దానికి అర్థాలు. మాట్లాడలేము మనం, అవి చెప్పుకోలేము కూడా. అవి అర్థాలు కప్పెట్టేశారు. వాటి ఏం చేశారు? కప్పెట్టేశారు. ఇక్కడికి వస్తే ప్రభు అంటా ఉన్నాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేను చెప్తా ఉన్నాను, ప్రతి గ్రంథం తిప్పివేయండి. రక్షణ పొందని వారికి చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఇక్కడ అందరికీ చెప్తా ఉన్నాను, ముఖ్యంగా వారికి చెప్తా ఉన్నాను. ఏం చేయండి? మీరు ప్రతి గ్రంథాన్ని తిరిగివేయండి, చదవండి. తప్పేముంది? యూట్యూబ్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అనేకమైన సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి. సెర్చ్ ఇంజన్స్ ఎన్ని ఉన్నాయి ఈనాడు? ఇంకా చూస్తే టెక్నాలజీ పరంగా చూస్తే క్వశ్చన్ వేయండి, ఆన్సర్ అదే ఇస్తుంది. ఈ గ్రంథంలో మా పాస్టర్ ఇక్కడ మా సహోదరు ఇలా చెప్పాడంట, ఇది కరెక్టా కాదా? ఏం చేయండి? రాసుకోండి, నేను చెప్పాడు రాసుకోండి, మనసులో పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి చూడండి. అప్పుడే మనం ఏమవుతామంటే క్రీస్తు అనే బండ మీద స్థిరంగా మనం ఏమవుతామో నిలబడతాము. మనం ఒక కాన్సెప్ట్లో, ఒక సబ్జెక్ట్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఆ సబ్జెక్ట్ నేను ఎలాంటి క్వశ్చన్స్ కూడా నేను ఏం చేయగలుగుతాను? హ్యాండిల్ చేయగలుగుతాను. నేను మ్యాథ్స్లో పర్ఫెక్ట్, మీరు ఎవరన్నారంటే నేను ఏం చేస్తాను? చెప్పగలుగుతాను, కానీ నాకు ఇంగ్లీష్ రాదు. అది ఇంగ్లీష్ రాదు, బట్ అది లోక సంబంధమైనది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రతి మతంలో ఈ సబ్జెక్ట్ ఇది ఉంటుంది అనమాట. మనిషి చనిపోతే పరలోకం పోతాడు, లేదంటే నరకం పోతాడు. మరి ఈ పరలోకం నరకం తీసుకుపోయేవారు ఎవరు? మనల్ని ఏ మార్గం కూడా పోతే ఎక్కడికి పోతాం? తెలుసుకోవద్దాం, మనం తెలుసుకోవాలా, హిందూ సహోదరులు తెలుసుకోవాలి, ముస్లిం సహోదరులు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, చిన్నపిల్లల కాడికి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చనిపోతే ఎక్కడ పోతాం? ఎక్కడ పోవాలి? మనం నిత్య జీవానికి పోవాలి కదా, నరకానికి ఎందుకు పోతాము? అది మన కొరకు చేశాడు దేవుడు? చేయలేదు. మన కొరకైనా చేయలేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది. మన కొరకు చేయలేడు ఆయన. ఎవరి కొరకు చేశాడు? మన కొరకైనా చేయలేదు. అదేవిధంగా చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదవాలి. ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని అనేను. ఏ నామము? ఈ నామము 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు శిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన ఏ నామం అంటే అది యేసుక్రీస్తు నామము. మనము ఈ యొక్క భూమి మీద మరి ఎవరి నామంలో మనం ఏం చేయలేమంటే రక్షణ పొందలేము, రక్షణ కలుగదు. కానీ ఒకే ఒక్క నామము మనకి ఏం కలుగుతుంది? రక్షణ అనేది కలుగుతుంది. అది ఏ నామము? యేసుక్రీస్తు నామము. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధ రక్తం మాత్రం మనల్ని ఏం చేయగలుగుతుంది? పవిత్రులుగా చేయగలుగుతుంది. నా చాలేదు అనమాట. ఇది కాకుండా ఇంకేమంటే తీసుకురండి. మనం ఏం చేద్దాం? అప్పుడు ఏం చేద్దాం? మనం పరీక్షిద్దాం. ఈ నామంలో మనకి ఏం కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఆయనలో పాపము లేనివాడు. ఆయన పాపము లేనివాడు. ఆయన అంటా ఉన్నాడు, మీరు ఎవరైనా అంటే చెప్తా ఉన్నాను, మీరు ఎవరైనా ఆయన మీద పాపము నేరము మోపగలరా? వీళ్ళు అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? ఉంటే అడగండి. ఎక్కడైనా నాకు ఈ విషయంలో తప్పుగా అనిపించింది బ్రదర్, ఇలా ఇక్కడ ఎక్కువ ఇలా మాట్లాడుకోవచ్చు అని ఎక్కడైనా మీకు అనిపించిందా? ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా నా చెప్పడం తప్పు, మనం తెలుసుకోవడం తప్పేం లేదు కదా. చెప్పాలి. ఎప్పుడు అనిపించలేదు అట్లా మీకు? ఎవరికి కూడా వాక్యం చదువుతా ఉన్నప్పుడు నాకు చాలాసార్లు అనిపించింది, నాకు చాలాసార్లు అనిపించింది. ఒక్క నిమిషం అలానే ఉందండి. నాకు ఎక్కడ అనిపించింది అంటే ఆ ముచ్చట మార్కు సువార్త 14వ అధ్యాయం
మార్కు సువార్త 14:11. తొందరగా చదవాలి దయచేసి. మార్కు సువార్త 14:11. 11:11. యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి వెళ్ళాను. వెళ్ళుచుండగా ఆకలి గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప కనబడలేదు. ఏలయనగా కాదు. చెప్పాను. 20-21 నెక్స్ట్. చాలా అండి, ఇక్కడ వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు అంజూరపు చెట్టు ఆయనకి ఏమైంది? కనబడేది. దాని వద్దకు వెళ్ళాడు. ఏమైనా ఫలాలు ఉన్నాయేమనేసి. కానీ దగ్గర ఏమీ లేవు, ఫలాలు లేవు. ఇక్కడ మార్కర్ క్లియర్గా కోట్ చేస్తూ ఉన్నారు, అది అంజూరపు పండ్ల కాలము కాదు. అంజూరపు పండ్ల కాలం కానప్పుడు అంజూరపు చెట్టుకి పండ్లు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? ఉంటాయి కదా. ఇక్కడ ఇందాక చదివాక అది అంజూరపు చెట్ల పండ్ల కాలము కాదు. కానీ ప్రభు అక్కడ ఏం చేసిన చెట్టుని శపించాడు. మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు చెట్టు ఏమైందాక 20 వచనం ఎండిపోయింది. ఏంటి? నాకు దొరికింది ఇక్కడ ఒక తప్పు. యేసుప్రభు మీద ఒక నేరం మోపడానికి నాకు ఇక్కడ ఎందుకు ఒక తప్పు దొరికింది అన్నప్పుడు నేను ఏం చేసి తెలుసండి, రీసెర్చ్ చేశాను నేను. అసలు అది అంజూరపు చెట్ల పండ్ల కాలం కానప్పుడు ఆ చెట్టుకు పండ్లు ఎడికి వస్తాయి? ఆ గ్రంథ రచయిత కోట్ చేస్తాడు, అంజూరపు చెట్ల పండ్ల కాలము కాదు. పండ్ల కాలం కానప్పుడు ప్రభు అక్కడ సైలెంట్గా వెళ్ళిపోవాలా వద్దా? కానీ ఆయన దాన్ని ఏం చేశాడు? చెప్పించాడు. నెక్స్ట్ డే అది ఏమైపోయింది? వేర్లతో సహా ఎండిపోయింది. ఇప్పుడు దొరికింది నాకు గ్రంథంలో ఒక యేసు మీద ఒక మిస్టేక్, ఒక మోపొచ్చు నేను అనేసి. కానీ రీసెర్చ్ చేశాను. నేను ఏం చేశాను? రీసెర్చ్ చేశాను. ఈ అంజూరపు చెట్లకు నాకు ఒక ప్రాముఖ్యత ఏంటంటే, శీతాకాలంలో వేప చెట్లకు చెట్లకు మామిడి చెట్లకు కూడా మనం మామిడి చెట్లు చూసుకున్నట్లయితే మెయిన్ పూత రాకముందే ముందుకంటే ఇంకొక పూత వస్తుంది. అవి రాలిపోతాయి, తర్వాత వేరే పూత వస్తుంది. అంటే మామిడి పండ్ల సీజన్ రాకముందే మామిడి చెట్టుకి పూత వచ్చి కొన్ని కాయలు, కొన్ని పిందెలు వచ్చేసేసి ఏమైతే అక్కడ రాలిపోతాయి. తర్వాత మెయిన్ సీజన్ రాగానే మామిడికాయలు పంట అనేది మన చేతికి వస్తూ ఉంది. ఎగ్జాక్ట్ నేను రీసెర్చ్ చేసినప్పుడు నేను వీడియో కూడా చూశాను అనమాట. ఇజ్రాయెల్ దేశంలో చెట్లు ఎక్కువ ఉంటే నేను యూట్యూబ్లో చూశాను. ఈ యొక్క మెయిన్ ఫ్రూట్ రావడానికంటే ముందు ఆ ఫ్రూట్ పేరు ఏంటంటే బ్రిబా అని ఒక ఫ్రూట్ వస్తుంది అనమాట. వీటికి ఉన్న ప్రాముఖ్యత అదనమాట. ఈ మెయిన్ ఫ్రూట్ రావడానికంటే ముందు ఈ యొక్క బ్రిబా అనే ఫ్రూట్ వస్తుంది. ఈ ఫ్రూట్ వస్తేనే మెయిన్ ఫ్రూట్ వస్తుంది. ఈ ఫ్రూట్ రాకపోతే ఆ ఫ్రూట్ కూడా రాదు. అర్థమైందని చెప్పింది. ఈ ఫ్రూట్ వస్తేనే ఈ ఫ్రూట్ రావాలి, ఇది రాలిపోవాలి. తర్వాత ఆ ఫ్రూట్ ఇది రాలిపోకపోతే కావాలని రాలిపేస్తారంట. ఎందుకంటే మెయిన్ ఫ్రూట్ మంచిగా టేస్ట్గా రావడానికి. అర్థమవుతుందా? అదే అర్థమైందా? అంటే అక్కడ ప్రభు చూసింది ఏ పండ్లు? ఈ బ్రెబా ఫ్రూట్ని చూసాడు ఆయన. అది కూడా అక్కడ. ఇప్పుడు ఈ ఫ్రూట్ లేకపోతే మెయిన్ ఫ్రూట్ అక్కడ రాదు. అర్థమవుతుందా? ఈ బ్రెబా ఫ్రూట్ అక్కడ ముందుగా కాయకపోతే మామిడి చెట్టుకి ముందుగా ఈ పిందెలు రాకపోతే ఆ సంవత్సరం ఆ మామిడి చెట్టు పండ్లు అనేవి కూడా కావు. మీరు చూడండి, ఈ విషయంలో మీరు రీసెర్చ్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్గా వస్తుంది. సో నేను మళ్ళీ నాకు దేవుడు అక్కడ అవును ఆయన వెతుకుతుంది. అక్కడ ఏంటి? బ్రెబా ఆ ఫ్రూట్ వెతుకుతున్నాడు. ముందు వచ్చే ఫ్రూట్ అక్కడ ఆయన వెతికాడు. అందుకే అక్కడ మార్కు గారు కోట్ చేస్తాడు, అంజూరపు పండ్ల కాలము కాదు. కాదా? ఇప్పుడు మార్కు గారు కప్పెట్టేయచ్చు కదా, ఆ మాట రాయకుండా ఉండొచ్చు కదా. ఎందుకు రాశాడు మరి?
అంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు, ఆ పండ్ల కాలం కంటే ముందు, ఆ కాలం కంటే ముందు ఇంకొక ఫ్రూట్ అనేది అక్కడ వస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ నేను ప్రభువులు నేనేం చేయలేకపోయాను. అంటే నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నట్టు నేను దేవుడి మీద నేను మిస్టేక్ చూపించలేకపోయాను. మిస్టేక్ అనేది నేనేం చేయను, చూపించలేకపోయాను. ఇంకా అన్ని ప్రయత్నాలు చేశాను. సత్యం బయటపడినప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలా వద్దా? చాలామంది సత్యం మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఈగో అడ్డు వచ్చి సత్యాన్ని ఒప్పుకోరు. దే వోంట్ యాక్సెప్ట్ అనమాట. వాళ్ళు ఒప్పుకోలేకపోతా ఉన్నారు. నేను అన్ని ప్రయత్నాలు చేశాను, ఎక్కడైనా ఒక చిన్న మచ్చ కనపడదా నాకు? నేను అసలు ఎంత వాడిని, ఆయన తెలుసుకోవడానికి నేను ఎంత వాడిని, అది ఎప్పుడు తెలిసి తెలుసా నాకు విషయం? ఇదంతా అయిన తర్వాత ప్రభు నేను ఎంతటి వాడని, నేను పశుప్రాయుడని, నేనేంటి నిన్ను నేను శోధించడం ఏంటి? కానీ చేయాలో వద్ద పని మనం అది చేయడం వల్ల నేను స్థిరంగా ఉంటాను. అది చేయడం వల్ల నేను ఏమవుతాను, స్థిరంగా నిలబడతాను. నేను ఆ పని ప్రతి ఒక్కరు చేయాలి. అవునా కదా? ఒక సబ్జెక్ట్లో మనం ఎంత డీప్ అవుతే మనం అంత గట్టిగా నిలబడతాం, అంత స్టాండర్డ్గా నిలబడతామా లేదా? అవునా కదా? పైన చదివితే ఎవరో వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి, తెలమకం వేసుకొని కూర్చున్నాం. ఎంత డీప్గా పోతే మనం అంతా దాంట్లో బలంగా ఏమవుతామో తయారవుతాం. అవునా కదా? రైట్. నెక్స్ట్ మన వాక్యంలోకి వచ్చేసేస్తే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీళ్ళల్లోనే రక్షణ పొందాలా? నీళ్ళ ద్వారానే బాప్టిజం పొందాలా? మనం అందరం బాప్టిజం పొందడం చేతులు ఎత్తాను ఒకసారి. రక్షణ పొందిన వాళ్ళు ఎలా పొందారు? మీరు అందరూ కూడా వాటర్లో. మా పాస్టర్ గారు నన్ను చెరువులో తీసుకుపోయి ఉంచాడనమాట. అంటే మనం కూడా వాటర్లో మనం ఏమయ్యామో బాప్టిజం అనేది పొందామన్నమాట. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నాకు ఈ ప్రశ్న కూడా వచ్చింది, ఎందుకు వాటర్లోనే పొందాలి? ఇప్పుడు అంటే వాటర్లో పొందితేనే నాకు రక్షణ వస్తుందా? నోటితో ఒప్పుకుంటే కాదా? ఇందాక వాక్యాలు ఉన్నాయి, నోటితో ఒప్పుకుంటే కాదా? హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకుంటే ఆ పర్సన్ ఏమవుతాడు? రక్షింపబడతాడు. అది సరిపోదా మరి? ఇప్పుడు నేను ఎందుకు వాటర్లో ఎందుకు తీసుకోవాలి? రక్షణ ఎందుకు తీసుకోవాలి మరి? చెప్పాలి. ఎందుకు తీసుకోవాలంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఇద్దరిని సిలువ వేశారు. మొదటి దొంగ, రెండవ దొంగ, మధ్యలో క్రీస్తున్నాడు. మనకి తెలిసి పైన మనం ఆల్రెడీ ఆ రోజు మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే, ఆ మొదటి దొంగకు రక్షణ లేదు. మై క్వశ్చన్, ఆ దొంగకు రక్షణ ఉందంటారా? లేదు. అంటే మీరు చాలా సింపుల్ ఆన్సరే, బట్ మీరు గ్రహించాలని నేను కోరుతా ఉన్నాను. అప్పుడు ఆ దొంగ, రెండవ దొంగ మొదటి వాడిని గద్దించి, అరే ఇది మనకి తగ్గిందిరా, మనం పాపం చేశాము, ఆయన మాత్రము పరిశుద్ధుడు, ఉదయం విశ్వసించాడు, నోటితో ఒప్పుకున్నాడు, పాప క్షమాపణ కలిగింది. అప్పుడు ఆ దొంగ అంటా ఉన్నాడు, నీ రాజ్యములో ప్రభువా, నీ రాజ్యంలో నన్ను ఏం చేయి, వెళ్ళినప్పుడు ఇలా నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో వద్దు. బాప్తిజం పొందలేడు. బాప్తిజము తీసుకున్నాడా ఆ వ్యక్తి? తీసుకున్నాడా? ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయమా, మార్కు సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. 3:16 మార్కు. 1:10 మార్కు సువార్త 1:10. నీళ్ళ నుండి వచ్చుచుండగా తెరవబడిన. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? ఇక్కడ బాప్తిజం తీసుకున్నాడు. ఆయన నీళ్ళలో తీసుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. అది ఆయన కార్య ఆరంభం. ఎవరిది? యేసు ప్రభుది కార్య ఆరంభంలో తీసుకున్నాడు ఆయన. ఇక్కడ వచ్చేసరికి ఆయన కార్యాంతంలో ఉన్నాడు.
దేవుడు ఇచ్చిన పనిని ఆయన ఏం చేయబోతున్నాడు, కాసేపు అయితే ముగించబోతా ఉన్నాడు. ఆయన బాప్టిజం ఒక మోడల్గా ఆయన మన ముందున్నాడు, ఒక మోడల్గా ఉన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువే రక్షణ పొందాడు, బాప్టిజం తీసుకున్నాడు, నీళ్ళలో ముంచాడు కూడా. బాప్టిజం అనేది ముంచుట అని అర్థం వస్తుంది, అది తెలిసి నాకు. గ్రీక్ వర్డ్ బాప్టిజో అంటే ముంచుట, అంటే బయటికి ముంచి బయటికి తీయట అనమాట. సో ఇది కూడా అంటే ఎందుకు నీళ్ళలో ముంచుతారో నేను ముందుకు చెప్తాను. కానీ దానికంటే ఏంటంటే, యేసు ప్రభువే బాప్టిజం తీసుకున్నాడు, కానీ రెండవ దొంగ ఏమయ్యాడు? యేసు ప్రభు కార్యాంతంలో ఉన్నాడు. ఇప్పుడు రెండవ దొంగ ప్రార్థన వేడుకుంటా ఉన్నప్పుడు, నేను నాతో కూడా ఎక్కడ ఉంటావు అంటున్నాడు, పరదేశంలో ఉంటాను. ఆ దొంగకి ఏముంది, బాప్టిజం ఉందా? లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అతడికి లేదు కదా, మరి మనం ఎందుకు తీసుకోవాలి? వాటర్లో నోటితో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అయిపోయేది కదా. చెప్పాలి మీరు ఇప్పుడు సమాధానం. అవునా కదా, అవునా కదా? యేసు ప్రభువే బాప్టిజం తీసుకున్నప్పుడు దొంగ మరి అక్కడ తీసుకున్నాడా, బాప్టిజం తీసుకున్నాడా? తీసుకోలేదు. ఒక ఆన్సర్ ఏం చెప్తారంటే, మీరు అక్కడ టైం లేదు బ్రదర్, ఇంకా దొంగ చివరి స్టేజ్లో ఉన్నాడు కాబట్టి నేను ఆన్సర్ కూడా నేనే చెప్తున్నాను. ఆయన చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కిందికి వచ్చి తీసుకునేంత సమయం అనేది లేదు కాబట్టి క్రీస్తు ఆయనను యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది, పరదేశం వచ్చేసింది, పరలోకం అనేది ఆయనకు గ్రాంటెడ్ అయ్యిందని ఒక ఆన్సర్. బట్ మెయిన్ ఆన్సర్ ఏంటంటే, మనం మెయిన్ ఆన్సర్ కూడా చూసుకుంటే రైట్, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఆజ్ఞాపించును బోధించు. ఇక్కడికి వచ్చేస్తే యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆయన అంతకుముందు ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, అంతకుముందు ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఆయన ఇవ్వలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆరోహణం కంటే ముందు నాకు తెలిసి తిరిగి లేచిన తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమంటా ఉన్నాడు అక్క, మళ్ళీ ఒకసారి. కాబట్టి మీరు వెళ్ళి చేయుడి, ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమంటా ఉన్నాడంటే, ఆయన చనిపోయిన తర్వాత, ఇది చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన 40 days ఎక్కడ ఉన్నాడు, భూమి మీదే ఉన్నాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 days వరకు కూడా భూమి మీద ఉన్నాడు. చివరిగా ఆయన వెళ్ళిపోయే ముందు, పరలోకానికి ఆయన వెళ్ళిపోయే ముందు ఒక స్టేట్మెంట్ ఏమన్నాడు, శిష్యులతో ఏమంటా ఉన్నాడు చూడండి ఇక్కడ, మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం వారికి బాప్తిజం ఇవ్వండి. ఇది ఇక్కడ జరిగింది తప్ప ఇంతకుముందు ఆయన ఎక్కడ కూడా స్టేట్మెంట్ అనేది చెప్పలేదు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే, ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరు కంపల్సరీ వాటర్లో ఏం చేయాలి, మీరు బాప్టిజం తీసుకోవాలి. ఇది ఎప్పుడు ప్రభు చెప్తున్నాడు అంటే, ఆయన తిరిగి లేచిన తర్వాత. దొంగకు చెప్పలేదు, ఆయన ఎవరితో చెప్పాడు, దొంగతో చెప్పలేదు. ఎందుకంటే ఎప్పటికీ ఆయన స్టేట్మెంట్ అనేది ఇంకా పాస్ చేయలేదు, అప్రూవ్ అనేది ఇంకా ఆయన రాలేదు. అప్పటికి అర్థమవుతుంది, చెప్తే అర్థమవుతుందా? సిల్వ మీద ఉన్నప్పుడు ఇంకా ఆయన కమాండ్ ఆజ్ఞ అనేది ఇంకా రాలేదు. ఆయన లేచిన తర్వాత ఆజ్ఞ వచ్చింది, ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ఇప్పటి నుండి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, బాప్తిజం పొందుకోవాలి. ఇప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కరు బాప్తిజము పొందుకోవాలి. అంటే ఇది మనకిస్తున్న కమాండ్ అనమాట, మనకిస్తున్న ఆజ్ఞ. కమాండ్ దేవుడి ఇస్తున్న ఆజ్ఞ అంటే, ఇప్పటి నుంచి మీరు అందరు కూడా ఏం చేయాలి, బాప్తిజము పొందుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ వచ్చింది. ఇంకో ఆన్సర్ ఏంటి, దొంగకు అవసరం లేదు బాప్తిజం, దొంగకు బాప్తిజము అవసరం లేదు. అర్థమవుతుందా? మరి దొంగకు ఏం అవసరము, విశ్వాసం అవసరం. దొంగకి ఏమవసరము, విశ్వాసం ఉందంటే దొంగ. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు గమనిస్తే 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసాల గురించి రాయబడి ఉంటుంది. అంటే పాత నిబంధనలో ఎవరు కూడా ఏం చేయలేదు, బాప్తిజం పొందుకున్నారా, పొందుకోలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం.
అంటే దేవునికి ఇష్టంగా మన లోపల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అవునా కదా? మనం అక్కడ చూసుకుంటే 4వ వచనం 11:4. ఇప్పుడు పాత నిబంధన ఒక్క నిమిషం, దానికంటే ముందు పాత నిబంధనలు ఎవరు కూడా రక్షణ పొందలేదు. బాప్తిజం వారికి ఎవరు కూడా ఇవ్వలేదు చెప్పాలంటే లీగల్. అంటే మరి వాళ్ళు ఎలా పరలోక రాజ్యంలో ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. అబ్రాహాం ఎలా పరదేశంలో ఉన్నాడు? లాజరు ఎలా పరదేశంలో ఉన్నాడు? ఎలా అంటే విశ్వాసం. 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన అర్పించను. నీతిమంతుడని. నెక్స్ట్ 5 అయిపోయినాక 5వ వచనం. మాట్లాడుచున్నాడు. ఆనోకు ఆగండి. ఆనోకు మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఆనోకు బాప్తిజం తీసుకున్నాడా? ఆయనలో ఏం మరి ఎలా వెళ్ళాడు? మరణము చూడకుండా దేవుడితోనే శరీరంతోనే కొనిపోయాడంట. అర్థం చేసుకోవాలి ఆ మాటలు. ఆనోకు బాప్తిజం తీసుకోలేదు, కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. అంటే శరీరంతోనే కొనిపోబడ్డాడు. ఎలా మరి? దేని బట్టి అంట? విశ్వాసంను బట్టి. ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా విషయాలు. అంటే పాత నిబంధనలో ఉన్నవారు రక్షణ పొందలేదా బ్రదర్? వాళ్ళు ఎలా రక్షణ పడ్డారంటే విశ్వాసంను బట్టి. దేవుడు బాప్టిజం అనే ఆజ్ఞ మనకి ఎప్పుడు ఇస్తున్నాడంటే మత్తయి సువార్త 20:19వ వచనంలో ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి ఆయన వెళ్తున్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞ, ప్రతి ఒక్కరు ఇప్పటి నుండి మీరు ఏం చేయాలి? బాప్టిజము పొందాలి. విశ్వాసం ఉంచితే సరిపోదు. ఆయన ఆజ్ఞకి మనం ఏమవ్వాలి? లోబడాలా వద్దా? లోబడాలి. దేవుడు చెప్పాడు, కమాండ్ ఇచ్చాడు, మీరు బాప్టిజం పొందాలి కంపల్సరీ. నీళ్ళలో మీరు ఏం చేయాలి? బాప్టిజము పొందాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మాటను నేను ధిక్కరించడానికి నాకు అవకాశం ఉందా? లేదు ప్రభువా, మరి దొంగ లక్ష్యం పడ్డాడు కదా అబ్రాహాము. ఇక్కడ చూసుకుంటే చాలా చెప్తున్నాడు. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న వారు అందరి పేరు ఉంటాయి. అబ్రాహాము పేరు ఉంటుంది, తర్వాత షారాయి పేరు ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలోనే విశ్వాసం గురించి ఉంటుంది. వాళ్ళు కూడా మనం చూస్తే పట్టుకుని చూస్తే పాత నిబంధనలో ప్రవక్తలు కానీ ప్రతి ఒక్కరు కానీ మరి ఈ దినాన పరదేశంలో ఉన్నారంటే వారి యొక్క విశ్వాసం బట్టి. సున్నతి సున్నతి ఇజ్రాయేలు దేవుడు ఆజ్ఞించాడు, కానీ పొందుడే అందరూ పొందకపోవడం ఏమీ లేదు. అది ఒక కమాండ్, అప్పుడున్న కమాండ్. అంటే దేవుని వారు ఏమవ్వాలి? సున్నతి పొందాలి. పురుషులు సున్నతి పొందాలి. దాంతో వాళ్ళు ఇజ్రాయేల్గా పిలువబడతా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే దానికంటే ముఖ్యంగా అంటే ఇన్నర్ ఏమో విశ్వాసము, అవుటేమో అవుట్ సైడ్ ఏమో సున్నతి. స్త్రీలకైతే విశ్వాసం ఒకటే ఉంది, పురుషులకైతే విశ్వాసంతో పాటు ఏముంది? సున్నతి ఉంది. కొత్త నిబంధనకు వచ్చేసరికి విశ్వాసంతో పాటు బాప్టిజం కూడా కావాలి. అర్థమైంది? మాట అర్థమైంది కదా? నాకు ఎంగేజ్మెంట్ అయిందండి, మీకు ఎలా తెలుస్తుంది? నా చేతికి ఏముండాలి? రింగ్ ఉండాలి. అర్థమైందా? నా భార్య ఉంది అనుకోండి, ఆమె ఆ భార్యని మీకు ఎలా తెలుస్తుంది? ఆమె ఏమంటారు? మంగళసూత్రం ఉండాలి. ఎక్కడ? ఆ మెడలో. అంటే ఇప్పుడు మంగళసూత్రం తీసేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చాలా మంది వేసుకోవట్లేదు, ఐడియాలో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది, కొంతమంది. అంటే వాళ్ళకి మ్యారేజ్ కానట్లా అయినట్లే, కానీ వారికి ఉన్న వాళ్ళు చూపించుకుంటున్నారు, ఇదేంటి? నాకు వివాహము అయ్యింది, వివాహము జరిగింది, మ్యారేజ్ అయ్యింది. వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ మెడలో ఏముంది? మంగళసూత్రం ఉంది. అదేంటి? చూపిస్తూ ఉన్నాం, అది ఇతరులకు చూపించడానికి. నాకు వివాహం జరిగింది, నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది, నేను బాప్తిజం పొందాను, రక్షణ పొందాను, నేను క్రీస్తు వాడాను, నేను క్రైస్తవుడిని నేను చూపించుకోవాలా వద్దా? ఇప్పుడు ఎలా చూపించుకోవాలి? అప్పుడు నేను రక్షణ పొందినప్పుడు నువ్వు క్రైస్తవుడిగా నువ్వు ఒక సాక్షిగా క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని ఏమవుతావు? నిలబడతావు. అర్థమైందా? అర్థమైందంటారా? పాత నిబంధనలో రక్షణ పొందలేదు. విశ్వాసం బట్టి ఆనోకు మరణం కూడా కొనిపోబడ్డాడు. మన పితరులు సరే వారిని పక్కన పెడతాం, కాసేపు ఇజ్రాయేల్ వారిని పక్కన పెడతాం. మా తాత ముత్తాతలు వారి వద్ద కనీసము దేవుని వాక్యం కూడా రాలే. మా తాత ముత్తాతల వారి వద్ద కనీసం దేవుని యొక్క వాక్యం కూడా వారి వద్దకు రాలేదు.
ఇజ్రాయెల్ వారి యొక్క దేవుడే వచ్చేసాడు మాట్లాడాడు. నా తాత ముత్తాత వరకు, మన యొక్క తాత ముత్తాతల వరకు, మరి వారికి ఎట్లా సంగతి, వాళ్ళ సంగతి ఏంటి మరి? ఇప్పుడు 2000 సంవత్సరాల కిందట ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రభు ఏమిచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. మా తాత ముత్తాతలు అంటే మేబీ ఒక 300 ఏళ్ళు వేసుకోండి, 300 ఏళ్ళు వేసుకోండి. బట్ యేసు అయితే ఎప్పుడు చెప్పాడు ఆ మాట? 2000 సంవత్సరాల కిందటనే చెప్పాడు. మరి మా తాత ముత్తాతలు రక్షణ పొందాలా వద్దా? మరి రక్షణ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి కానీ అయితే ఇక్కడ ఏంటంటే మరి వారి వద్దకు రక్షణ సువార్తనే రాలేదు కదా. చెప్పండి, వారి వద్దకు మా తాత ముత్తాత దగ్గరికి సువార్తనే రాలేదు. అసలు దేవుడు అంటే యేసు ప్రభు గురించి ఆయనకు తెలియదు. మరి ఎలా మరి ఆయన పరిస్థితి చెప్పాడు ఎలా అని ఇప్పుడు అక్కడ దేవుడు అడుగుతాడు, నీ గురించి నాకు తెలియదయ్యా, ఎవరు చెప్పలేదు, నాకేమో జ్ఞానం లేదు, నేను చదువుకోలేదు. మరి ఏంటి ఆ పరిస్థితి అంటే ప్రభు ఏమంటాడు, నాకు ఎవరికి సంబంధం లేదు, నేను ఆల్రెడీ చెప్పానప్పుడు నరకానికి వెళ్ళిపో అంటాడా? నేనైతే చెప్పేశాను, నేనైతే ఆజ్ఞించేసాను, నాకు ఇక నువ్వు నీ దగ్గరికి అది వచ్చిందా రాలేదో నాకు సంబంధం లేదు అంటాడా దేవుడు? అన్నాడు. అప్పుడు కొన్ని కౌంట్లోకి తీసుకుంటాడు దేవుడు, కొన్ని కౌంట్లోకి తీసుకుంటాడు. ఆయన క్రియలని కౌంట్లోకి తీసుకుంటాడు. ఆయన మన అందరిలో కూడా దేవుడు ఉన్నాడనే స్వభావంలో దేవుడు ఆల్రెడీ పెట్టాడు. ఈ సృష్టిని చూస్తే దేవుడు ఉన్నాడనేది మనకు ఆల్రెడీ చిన్నపిల్లలు అడిగితే, బయట పిల్లలు అడిగితే ఆకాశమును ఎవరి కళ చేశాడు రా బుడ్డోడా అంటే వాడు ఏమంటాడు? దేవుడు చేశాడు అంటాడు. అంటే ఈ స్వభావం ఆల్రెడీ ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడనే స్వభావం ఆల్రెడీ దేవుడు ముందుగానే పెట్టేశాడు. మీరు పుట్టిన పిల్ల కానీ మనం ఎక్కడ లోపల పెట్టి పెంచి బయట తీసుకొచ్చి ఆకాశాన్ని ఎవరు కలుగు చేశాడు రా బాబు అంటే అంటాడు దేవుడే కలుగు చేశాడు. నన్ను సృజించిన వాడు దేవుడే, దాన్ని చేసిన వాడు కూడా దేవుడే. నువ్వు తల్లిదండ్రులు కూడా ఎలా ఏర్పడ్డావురా బాబు అంటే వాడు ఏం చెప్తాడు? నాకైతే తెలియదు కానీ మా అమ్మకి ఎరక. అమ్మపై అడుగుతాడు, అమ్మ నేను ఎలా ఏర్పడ్డా? దేవుడు ఇచ్చిన కుమారుడు నువ్వు అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే బై జనరల్గా బై డిఫాల్ట్గా దేవుడు మనలో దేవుడు ఉంటాడని ఆల్రెడీ మన మైండ్లో అది ఉంది. ఇన్బిల్ట్ ఫీచర్ అది, కొత్తగా సపరేట్గా బయటకు రావాల్సిన ఫీచర్ కదా, అది ఇన్బిల్ట్ ఫీచర్. అది దేవుడు ఉన్నాడు అనేసి ప్రతి మానవుడిలో ఉంటుంది అనమాట. కాకపోతే వాళ్ళు వర్షిప్ చేసే విధానంలోనే డిఫరెన్స్ ఉంటుంది. అర్థమైంది కదా? వారి యొక్క విశ్వాసం ఎక్కడ పెడుతున్నారో దాని మీద డిఫరెన్స్. కానీ దేవుడు మాత్రము ఒక్కడే. చివరి మాటలోకి వచ్చేసేస్తే, సరే నేను వాటర్లో నాలో అయితే పరిపూర్ణ మారు మనసు లేదు, కానీ నేను బాప్టిజం తీసుకుంటాను, వాటర్లో మునిగి లేస్తాను, ఇలా నుంచి బాధ తగ్గుతుంది. అన్న ఓకే ప్రతి వారం రక్షణ పొందు అంటున్నాడు, ఈ బాధ నేను వల్లేను, ఏదో మామూలుగా వేసేసి వాటర్లో నేనేం చేస్తాను? బాప్టిజం తీసుకుంటాను. రక్షణ నీకు రాదు. ఫిజికల్గా జరగాలి. శరీరకంగా జరగడానికంటే ముందు నువ్వు హృదయంలో ఏం చేయాలా? దేవుణ్ణి విశ్వసించాలి. ఇది ఫస్ట్ ఇన్నర్లో జరిగేదే ఫస్ట్, బాప్టిజం నెక్స్ట్. అర్థమవుతుందా? మాటి చెప్తా ఉన్నారు కదా నేను రక్షణ పొందుతాను, ఇంకా నేను నాకు దేవుడు అంటే కూడా ఇప్పటికి ఇంకా ఐడియా లేదు, కానీ బాప్టిజం మాత్రం తీసుకుంటానంటే అవ్వదు. మళ్ళీ అది అవ్వదు. బాప్టిజం సెకండ్. ఫస్ట్ నువ్వు దేవుని విశ్వసించడము ఫస్ట్, ఆయన సొంత రక్షణగా అంగీకరించడము ఫస్ట్. అది నువ్వు పొందిన తర్వాత, ఆ అనుభవం కలిగిన తర్వాత నువ్వు క్రీస్తుగా లోకానికి క్రీస్తు యొక్క బిడ్డగా లోకానికి కనబడాలి. కనుకనే అప్పుడు బాప్టిజం పొందాలి. అంతే, అది చూపించుకోవడానికి మాత్రమే. అది ఇందాక అయిపోయాం కదా, వివాహం అయినట్టు అది చూపించుకోవడానికి. మేము క్రీస్తు వారము, నేను క్రీస్తు వాడను. ఇప్పుడు నేను ఎవడను? నేను రక్షణ పొందవాడను, క్రీస్తు వాడను. రక్షణ పొందవాళ్ళు చెప్పగలుగుతారు అన్నమాట? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ రక్షణ లేదు. క్రీస్తే చెప్తున్నాడు అన్నమాట, రక్షణ పొందాలి, అప్పుడే మీరు ఏమవుతారు? నా వారు అవుతారు. విశ్వాసం ఇప్పుడు మీకు మీ మాటలు మీ వద్దకు వస్తున్నప్పుడు మీరు విశ్వసించి రక్షణ పొందాలి. లేట్ చేసినప్పుడు మా తాత ముత్తాలకైతే తెలియదు, దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే వారి క్రియలను బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది మనలో నేనే ఉన్నాను, నీకు రక్షణ పొందలేదు, కానీ దేవుడి మాటలు అయితే విన్నానా లేదా? ఇప్పుడు నాకు ఎక్స్క్యూజ్ చేశాడు దేవుడు. ఎక్స్క్యూజ్ చేస్తాడా? ఒకవేళ రక్షణ పొందకుండా చనిపోతే దేవుడు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడా? ఆయన ఏమంటాడు తెలుసా? ఫస్ట్ విన్నావు కదా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు అంటాడు. మనమైతే వింటున్నాం కదా, ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉందా? మా ముత్తాతకైతే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరికి తెలియదు, అక్కడ దేవుడి గురించి ఎవరికి కూడా, వాటి గురించి ఎవరికి కూడా తెలియదు. బట్ ఇప్పుడైతే ఇక్కడ ఉన్నామో మనంతా కూడా తెలుసు. మనం అందరం ఏమవ్వాలంటే రక్షణ పొందాలి, బాప్తిజము పొందాలి.
క్రీస్తుతో కూడా మనం ఏమవుతామో తెలుసా? బాప్తిసం పొందినప్పటికీ నేను టైం పడుతుంది, కానీ క్రీస్తుతో కూడా మనం బాప్తిసం పొందితే క్రీస్తు యొక్క మరణంలో మనం పాలువారం అవుతాము, క్రీస్తు యొక్క పునరుద్ధానంలో కూడా మనం పాలువారం అవుతాం. ఇది ఫైనల్ స్టేట్మెంట్. మనం బాప్తిసం పొందితే, విశ్వసించి బాప్తిసం పొందితే క్రీస్తుతో పాటు మనము మరణించిన వారం అవుతాము, చనిపోయిన వారం అవుతాము. అదేవిధంగా క్రీస్తుతో పాటు మనము ఎత్తబడిన వారం అవుతాము. ఎత్తబడిన వారము మనకు మరణము లేదు. పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడికి ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికి కూడా చనిపోడు. అంటే రక్షణ బాప్తిసం పొందినప్పుడు ఇళ్ళలో ఇలా ముంచి తీస్తారా లేదా? ఎలా తీస్తారు? నన్ను ఇక ముంబై కాలంలో ఉంచారా? మీకు గుర్తుకుందా లేదా? ముంబై అక్కడ కొంచెం చెరువు ఉందన్నమాట. ఎక్కడంటే జల్పల్లి మండల్ అక్కడ దగ్గర ఇలా బట్టి ఇలా వచ్చి తీశారు. దీని ద్వారా ఏమవుతున్నామనంటే, అంటే ఇది ఒక సింబల్ అనమాట. మనం ముంచినప్పుడు మన పాపాలన్నీ కూడా ఆ వాటర్లో ఏమవుతా ఉన్నాయంట? కడగబడుతూ ఉన్నాయి. దేవుడికి ఎన్నటికి దాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. క్రీస్తు యొక్క మరణంలో నువ్వు ఏమయ్యావు? అప్పుడు ఇంకా నువ్వు చచ్చిపోయావు. కానీ నువ్వు నీ యొక్క పూర్వస్థితి చచ్చిపోయింది. పౌలు అంటున్నాడు, ఇక్కడ జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను వాటర్లో పెట్టి బయటకు తీస్తారు. వినాలి, అందరు వినాలి. బాప్తిజం ఎందుకు తీసుకోవాలని చెప్తా ఉన్నాను. ఇప్పుడు మన వాటర్లో ఇలా ముంచుతారు, కంప్లీట్గా మునగాలి. బాప్తిజం అంటే కంప్లీట్గా మునగాలి. కంప్లీట్గా మునిగి తీస్తారు, బయటకు తీస్తారు. అడిగినాక ఇస్తారు బాప్టిజం. అందుకే చెప్తున్నాను, హృదయంలో విశ్వసించాలి ఫస్ట్, తర్వాత బాప్టిజము తీసుకో. అడుగుతారు, నేను ఓకే, నేను నమ్ముతున్నాను, ఆయన దేవుడని నమ్ముతున్నాను, వచ్చకూడని నమ్ముతున్నాను. అప్పుడు ముంచిన వలన క్రీస్తు యొక్క మరణంలో నువ్వు పాలుభాగము పొందుకుంటున్నావు అన్నమాట. అంటే నువ్వు ఆల్రెడీ ఏమైపోయావు? నీ పాత స్వభావము చచ్చిపోయింది. ఎప్పుడు? క్రీస్తు శిలువలో ప్రాణం పెట్టినప్పుడే నీ యొక్క స్వభావం కూడా, నీ పాత జీవితం కూడా ఏమైపోయింది? చచ్చిపోయింది. మళ్ళీ ఆయన కావాల్సిన ఒక్క వారు ఆయన ప్రాణం పెట్టాడైతే ఇది ఎలా అంటే, వైఫై ఆన్ చేశాడు ప్రభు, కనెక్ట్ చేసుకోవడమే మీ పని. ఇప్పుడు నేను పొద్దున వచ్చి వైఫై ఆన్ చేస్తాను, మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చిన కొద్ది ఆల్రెడీ ఆన్ చేస్తుంది, అది కనెక్ట్ చేసుకోవాలి మీరు అంతే. మీరు ఎలా చేసుకుంటారా, రేపు చేసుకుంటారా, ఎల్లుండి చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఎప్పుడు వైఫై ఆన్ చేస్తామో నాకు తెలియదు, ఎప్పుడు వైఫై ఆఫ్ చేస్తామో నాకు తెలియదు. అంటే ఆఫ్ చేసేలోపు మీరు ఏం చేయాలి? దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. నేను అటెండెన్స్ తీసుకోవాలి, మీరు ఏమవ్వాలి? ఆ లిస్ట్ మీ మినిస్టర్ నాకు రావాలి. నిర్లక్ష్యం చేయడానికి ఇక్కడ ఉందా? లేదు. 24 hours మనము స్కూల్లో కానీ మన పనిచేసే చోట ప్రజెంట్ వేయించుకోవాలి, ఆ రోజు వేయించుకోవాలి. 24 hours మనం ఏం చేయాలి? వేయించుకో. అప్పుడే మనకి ఏమవుతుంది? ప్రజెంట్ అనేది పడుతుంది. లేట్ అయితే ఏమవుతుంది? మళ్ళా అది వస్తుందా? రాదు. ఇక్కడ మనం మునిగినప్పుడు క్రీస్తు యొక్క మరణంలో మనం ఏమవుతున్నామంట? ఆ శిలువ మీద మనము శిలువ వేయబడ్డాం ఆయనతో పాటు. కథం, టాటా, బై బై, అయిపోయింది. పాత జీవితానికి టాటా చెప్పేసేసాలి. మన జ్ఞాపకం చేసుకుంటామంట మన పాపాలను, కానీ ప్రభు ఎన్నటికీ ఇంకా జ్ఞాపకము చేసుకోడంట. ఎప్పుడైతే నువ్వు లేపబడతావో అది పునరుద్ధానానికి సూచన. ప్రభు ఏదైతే లేచాడో ఆయన పునరుద్ధానంలో కూడా నువ్వు ఏమవుతావు? ఇప్పుడు పాలిభాగము పంచుకుంటా ఉన్నావు. ఆయన లేచాడు, నువ్వు కూడా లేస్తావు. అర్థమైందా? ఆయన లేచాడు, నువ్వు కూడా లేస్తావు. ఇది వాటర్ బాప్టిజానికి ఉన్న ప్రత్యేకత. పొందాలి, ప్రతి ఒక్కరు పొందాలి. ఇంకా నేను పొందాను అంటే మాత్రము కష్టం. ఎందుకంటే విన్నాం, మనం దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వారం అవుతాం. ఇప్పుడు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో లేదా? ఇప్పుడు మనం బాప్టిజం పొందకపోతే ఆ స్టేట్మెంట్ మనం ప్రభువుకు లోబడి వారం అవుతామా? మాట వినుట ఏమవుతుంది? శ్రేష్టము. బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. అర్థమవుతుందా? దేవుని మాట వినుట శ్రేష్టము. ఆయన ఆజ్ఞించాడు, ఆయన ప్రతి ఒక్క రక్ష పొందాలనేసి ఇంకో నిర్లక్ష్యం చేస్తే ఎలా అవుతుంది? అవుతుందా? చెప్పాలా? అవుతుందా? అవ్వదు. అవుతుందా? అవ్వదు. నేను బాప్టిజం పొందాను కదా, కానీ నేను ఇష్టానుసారంగా జీవిస్తా అంటే కూడా అవ్వదు. మళ్ళా బాప్టిజం పొందాను, అయిపోయింది, నేను ఇష్టానుసారంగా జీవిస్తా అంటే కూడా అవ్వదు. ప్రభువా ప్రభు అని ఎవరు పిలుస్తారు? దేవుని క్రైస్తవులే పిలుస్తారు. ప్రభువా ప్రభు అని దేవుని ఎవరు పిలుస్తారు? విశ్వాసులే పిలుస్తారు. దేవుడు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడి పరలోక రాజ్యంలో నా తండ్రి చిత్తం జరిగించేవాడు మాత్రమే, నెరవేర్చేవాడు మాత్రమే ఏమవుతాడు? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అయితే మరి తప్పులు అవుతాయి కదా బ్రదర్? మరి నేను మన మనుషులం,
కొన్నిసార్లు అవుతూ ఉంటాయి మన యొక్క బలహీనతను బట్టి. అప్పుడు ఏంటి బ్రదర్, మళ్ళీ ఉండాలా బాప్టిజం? మళ్ళీ ఉండాలా? అవసరం లేదు. స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు. దేవుని వద్దకు వచ్చి నా తప్పు జరిగింది, ఈ వారంలో ఈ తప్పు జరిగింది అని దయతో క్షమించండి. దేవుడు కనుకరిస్తాడా? కనుకరించాడా? కనుకరిస్తాడు. ఆయన కనుకరిస్తాడు, ఆయన చేర్చుకుంటాడు. అవునా కదా? మనం కఠినంలో, ఆయన కఠినడు కాదు. కానీ కఠినంలో ఏడలో ఆయన వికటం చెప్తాడు. ఒక టైం వరకే మనకు ఆయన కనికరం, ఒక టైం వరకు మనకు ఆయన యొక్క కనికరం. ఆ టైం దాటిన తర్వాత మనము ఏం చేయలేము. ఏమైనా చేయగలుగుతామా? ఏమి కూడా మనం ఏం చేయలేము అన్నమాట. ఒక చిన్న పాట ఉంటుంది, ఒక మాట చూసుకున్నాము. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావో తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావో తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా. ఒక గుంపేమో పరలోకపు గుంపు, రక్షింపబడిన వారికి అది సొంతం. మర గుంపేమో ఘోర నరకపు గుంపు, నిజ దేవుని ఎరగని వారికి అది అంతం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను పిలిచే వేళలోనా ఏ గుంపులో ఉంటావో తెలుసుకో, మరలా వచ్చే వేళలోనా నిన్ను పిలిచే వేళలోనా, మరలా వచ్చే వేళలోనా నిన్ను పిలిచే వేళలోనా. న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన ఒకరోజు మనల్ని పిలుస్తాడు. అవునా కదా? అప్పుడు మనం ఏ గుంపులో ఉంటాము? పరలోక గుంపులో ఉంటామా? పాతాళ గుంపులో ఉంటామా? పరలోకం ఎవరికి? రక్షింపబడిన వారికి. పాతాళం ఎవరికి? దేవుని ఎరగనటువంటి వారికి. కాబట్టి మనం ఏమాత్రం కూడా ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా ఇంకా మనం చెప్తున్నాం కదా, నా మాట మీరు వినకండి. మీ సొంతంగా మీరు ఏం చేయండి? టేక్ యువర్ ఓన్ టైం. బట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఏం చేయాలి? రక్షించబడిన వారు సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని రాకడ కొరకు. రక్షణ పొందని వారు కూడా ఇంకా మీరు ఫాస్ట్గా ఈ గుంపులో మీరు ఏమవ్వాలి? యాడ్ అవ్వాలి. ఈ గుంపులో మీరు ఏమవ్వాలి? యాడ్ అవ్వాలి. పరలోక గుంపు. ఏ గుంపు అన్నది? పరలోక గుంపు. ఆ గుంపులో మనం ఉండాలి. ఆ నరకం చేసిన దేవుడు మన కొరకు కాదు. ఎవరి కొరకు దేవుడు నరకం చేసింది? అపవాది కొరకు, మన కొరకు కాదు. మనం ఏ ఒక్కరు రచించపడం కూడా ఆయనకి ఇష్టం లేదండి. ఏ ఒక్కరు కూడా రచించపడము. మన కొన్నిసార్లు మన ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తాం. కొన్నిసార్లు మన ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తాం. కానీ దేవుడు ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేయడు. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టుకోవాలని, ఏ ఒక్కరిని దేవుడు పోగొట్టుకోవాలని అయినా అనుకోవట్లేదు. కనుక మనం సిద్ధపడి దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుని ఉందాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఏమైనా పొరపాటుగా తప్పుగా మాట్లాడేదైతే క్షమించండి తండ్రి. దేవ కృప చూపండి నాయన. అయ్యా తండ్రి, ఇది నాన్న మీరు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క రక్షణను మేము ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. అవును ప్రభువా, నీ రాకడ కొరకు నాయన మేము కనిపెట్టుకుని ఉండాలి తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మమ్మల్ని నీ వాక్యమందు స్థిరపరచండి నాయన. నీ వాక్యమందు వలన అయా స్థిరులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ వాక్యంలో తండ్రి మమ్మల్ని ఎదిగింపచేయండి ప్రభువా. స్తోత్రాలు దేవా. మరి కృపలో తండ్రి రక్షణలు ఎవరైతే ఉన్నారో తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి అయా. లుదియా ప్రభువా, నీ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు ప్రభువా ఆమె హృదయం మీరు తెరిచారు నాయన. మీకు స్తోత్రాలు. ఆ విధంగా ప్రభువా అయా ప్రతి ఒక్క హృదయం తెరవబడాలి తండ్రి. అయా ప్రతి ఒక్క నీ మాట మా హృదయం పలక మేము రాసుకోవాలి ప్రభువా. స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ ఘనమైన నామాన్ని ఇచ్చిస్తూ ఒక బూరగా ఒక మైకుగా నన్ను వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునామములో ప్రార్థించి మీకు వినయంతో అడిగెడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మేము కలుగును గాక. మనము బల కార్యక్రమంలోకి వెళ్తాము. మన బదులు మోసిస్తున్నారు. ముందుకు వచ్చి మనం బల కార్యక్రమంలో నడిపిస్తారు. దయచేసి ప్రార్థన చేసుకొని సిద్ధపాటు కలిగి ఉందాం.
ప్రార్థనలో చేయవేయక ముందు మనం పరిశోధించుకుందాము, పరీక్షించుకుందాము. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం.